యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజా అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి ఈరోజు మహిళా లోకమంతా తరలి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మనం ఆశీర్వదిద్దాం. అలాగే పింజ వినోద్ గారు 30వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, వారికి కూడా గట్టిగా చప్పట్లతో మీ హర్ష ధ్వనులతో మీ ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా. త్యాగ ఉదయ్ గారు 31వ వార్డు అభ్యర్థి, వారికి కూడా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి అమ్మా చప్పట్లతో. అలాగే లింగంపల్లి శివ గారు 11వ వార్డు బీజేపీ అభ్యర్థి, అందరూ గట్టిగా చప్పట్లతో వారికి మీ ఆశీర్వాదాలు అందించండి. అలాగే సభను ముందు కొనసాగించాల్సిందిగా మన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్మూర్ బానిస సంఖ్యలను తెంపిన యోధుడు, సాక్షాత్తు శ్రీరాముడి అవతారం ఎత్తిన మనందరి పాలిట దేవుడు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార సందర్భంగా వచ్చిన అక్క చెల్లెళ్లకు మీ అందరికీ ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అంటే మీరేసిన ఓట్లు, మీరు గార్చిన కన్నీళ్లు, మీరు ఆశీర్వదించిన ఆశీర్వాదమే ఈరోజు ఈ గద్దె మీద కూర్చున్న ఈ గద్దె మీరిచ్చింది. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా జై శ్రీరామ్ అంటున్నారు కదరా, ఒక్కడనురా కాంగ్రెస్ వాళ్ళు చూస్తాం జై శ్రీరామ్ అని కొడుకున్నారా? ఈ దేశం నుండుకుంటా, ఈ దేశం తిండి తినుకుంటా రాముణ్ణి చేయనరావురా మీరు? అరే బిఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కడనరా మా రాముడు మా దేవుణ్ణని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి ఈ నినాదమే మన ఊపిరి.
ఇక ఈ రోజు చెప్తున్నా, 2 ఏళ్ల కింద మీరేసిన ఓట్లు, మీరు నన్ను గెలిపించిన తర్వాత ఎటు పోయిర్రు రౌడీ నా కొడుకులు? ఒక్కడు ఈ ఆర్మూర్ల కాన్ రాకుండా చేసిన ఒక్క రౌడీ నా కొడుకుని. ఎటు పోయినరా అంబేద్కర్ చౌరస్తా కాడ బీరు బాటలు వలగొట్టోళ్ళు? ఎటు పోయినరా ఆడబిడ్డల మీద యాసిడ్ వచ్చిన నా కొడుకులు? ఎటు పోయినరా టిప్పర్లతో గుద్ది దళితులను చంపిన నా కొడుకులు? ఈరోజు ఆర్మూర్ అంటే ధర్మం, ధర్మం అంటే ఆర్మూర్ అని తెలంగాణ మొత్తం మీ వేళ్ళని కీర్తిస్తున్నాయి. ఈరోజు ఆర్మూర్లో ఎందుకు పడుతున్నాయి ఈ రోళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి 43 కోట్లు తీసుకొచ్చాను రా ఆర్మూర్కు. ఏం కావాలరా? బంగారు, తాగతందుకు నీళ్లు, ఉండతందుకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 65 కోట్లు పెట్టి డ్రైనేజీలు, రోడ్లు, 4 వైపులా రోడ్లు వేపిస్తున్నా. ఇంకా అన్నిటి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, యాక్టర్కు, డాక్టర్కు, బట్టల దుకాణపోడు, బంగారం దుకాణపోడు, ఎన్నడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినానరా 2 ఏళ్లలో? ఒక్క రూపాయి. అవినీతి లేని ఆర్మూరు. ఆ రోజు చెప్పాను ఛత్రపతి శివాజీ సాక్షిగా, అవినీతి చేసిన రోజు, ఆర్మూర్లో రూపాయి తిన్న రోజు నా కంఠముల పానం ఉండదని చెప్పిన అదే మాట మీద నిలబడ్డని ఈరోజు మీకు చెప్తున్నా. ఈరోజు ఆర్మూర్లో కబ్జాకోరులు లేరు, కమిషన్ నా కొడుకులు లేరు, గుండాలు లేరు, పాండుగాలు లేడు, గాండుగాలు లేడు, మొత్తం క్లీన్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్. ఆడు బిల్లగాడు వచ్చింది నిన్న. బిల్ల అంటే తెలుసా? బిల్ల అంటే పాండు. అరే పాండు, మళ్ళా పారిపోయినోడు ఎట్లా వచ్చినావురా ఆర్మూర్కి? ప్రజలంతా భయపడుతున్నారు రా. నువ్వు 10 ఏళ్ళు ఏమేం చేసినావు ఆర్మూర్లా? నీ టిప్పర్లు దళితుల మీద ఎక్కించినావు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేపించినావు, ప్రతి ఒక్క కౌన్సిలర్ని దొంగల్లాగా తయారు చేసినవురా నువ్వు. నేనేమంటాడు? ఆడి దగ్గర ఉన్నోళ్ళట స్టువర్టుపురం దొంగల్లాగా మంగళ సూత్రాలు ఎత్తుకపోతారట. మరి నీ శిష్యులే మంగళ సూత్రాలు ఎత్తుకపోతే కొడుక నువ్వేం ఎత్తుకపోతావురా? 10 ఏళ్లలో తయారు చేసిండ్రు కొడుకులని, పందులు తిన్నట్లు పందులు. మళ్ళా వచ్చిండ్రు వేషం మార్చుకొని, మళ్ళా వచ్చిండ్రు జెండా మార్చుకొని. అంతకుముందు బీఆర్ఎస్ అంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. వీళ్ళు ఏ గొడుగుకు ఆ జెండా పట్టే ఈ వ్యక్తులు, ఏ జెండాకా గొడుగులు పట్టే ఈ నాయకులను నమ్మకండమ్మా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఒక్కళ్ళన్న చేతి లేపండి. 2500 మహిళలకు ఇచ్చిండాడు రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు ఏమన్నావురా నువ్వు? తులం బంగారం ఇస్తామన్నావు. ఒక్కరికని ఇచ్చిండ్రమ్మ తులం బంగారం? చెప్పండి. కొడుకులు కాంగ్రెస్ వాళ్ళే బస్ స్టాండ్లలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు బంగారం గురించి. బంగారు దొంగలు. ఇది చెప్తున్నా. ఒక్కరికన్నా అన్నారు కదరా పెన్షన్లు 4000 ఇస్తామని. ఒక్క నెలాగున్నా అన్నారు కదా, ఇచ్చిండ్రా పెన్షన్లు? 4000 పెంచిండ్రా కొడుకులు. ఎట్లా వస్తున్నారా ఇళ్లకు? అడగండి. చెప్పు 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 తీసి కొట్టండి నా కొడుకులని, చెప్పు తీసి కొట్టండి. 4000 ఇచ్చినప్పుడు రండి, తులం బంగారు ఇచ్చినప్పుడు రండి, పెన్షన్లు పెట్టినప్పుడు రండి, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి రండి. ఒక్కటి చెప్తున్నానమ్మా, ఎలక్షన్లు వస్తే 5 ఏళ్ళకు ఒకసారి 5 నిమిషాలు సోయి తప్పకండి, అడగండి అని. మళ్ళా కొడుకులు 8000 ఇస్తామంటారు, ఈసారి 2 తులాల బంగారం ఇస్తామంటారు. ఇప్పుడు మహాలక్ష్మికి 5000 రూపాయలు ఇస్తామంటారు. కాబట్టి చెప్తున్నా, దొంగల మాటలు నమ్మి గాడిదలకు గట్టేసిండ్రు. గాడిదలకు కట్టేసి ఈరోజు ఆవులకు పాలు విండుతామంటే పాలు రావు. వీళ్ళు వాడు ఈడొక్కడున్నాడు కాంగ్రెస్ వాడు రంగా,
ఆడు బిల్ల పోయిండు, ఈడు రంగ వచ్చిండు. అర్ధరాత్రి కమిషన్లు కొడతారు, అర్ధరాత్రి మోసాలు చేస్తారు. ఈ దేశం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వేచ్ఛగా హిందువులంతా కట్టు బొట్టు మంగళ సూత్రాలు మంగళ హారతులతోని ఈ దేశంలో హిందువులు చూపించమన్నారా. కొన్ని హిందూ మున్సిపలను మేమే కలిసి ఉండమంటున్నాం. మనం ఒక్కటి, మన రక్తం ఒక్కటి. ఈ కాంగ్రెస్ వాడు ధర్మద్రోహి, దేశద్రోహి. 60 ఏళ్ళు టెంటులల్ల రాముణ్ణి పెడితే అయోధ్యల రామగుడి కట్టిన ఒక మహాపురుషుడు నరేంద్ర మోడీ గారు. దయచేసి ఒక్కసారి జై శ్రీరామ్ అని నినాదండి. మా రాముడు, మా దేశము, మా ధర్మము. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రాముడి గుడి కడితే ఇటలీ సోనియా గాంధీ ఇప్పటి వరకు రాముడు మొక్క తందుకు రాలేదు. వాడు రాహుల్ గాంధీ దేవుణ్ణి మొక్క తందుకు రాలేదు. ఎందుకురా మీకు ఇంత పగ హిందువులంటే? ఉన్నదే ఒక్క దేశం, ఉన్నదే ఒక్క హార్మూరు, ఉన్నదే ఒక్క ధర్మం. ఎటు పోయి బతకాలా, ఎక్కడ పోయి బతకాలా చెప్పుండ్రా కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఈరోజు ఆర్మూరు అభివృద్ధి చెందాలా, అవినీతి లేని అభివృద్ధి ఉండాలా, అరాచకం లేని అభివృద్ధి ఉండాలా, కబ్జాలు కమిషన్లు లేని ఆర్మూరు ఉండాలా. ఒక్కడన్నా చెప్పండి రా ఎమ్మెల్యేలకు ₹1 ఇచ్చినామని చెప్పండి, ₹1 ఇచ్చినామని చెప్పండి రా. ఈ 2 ఏళ్ళల్లా మీ ఆశీర్వాదంతో ఒక అనాథనైన నన్ను ఆరుమూరు శాసనసభ్యుడైన గౌరవం ఇచ్చిండ్రు. జీవితాంతం మీ పాదాలు కడిగిన నా రుణం తీరిపోదని వేదిక ద్వారా చెప్తున్నా. 50 ఏళ్ళైంది. సచ్చినోడు చచ్చిండు దుబాయ్లో, మస్కట్లో చచ్చిండు, సౌదీలో చచ్చిండు. ఏ ఒక్క నా కొడుకు అడగలేదేమ్రా. ఎడారి ఎండలల్లా అసలు వాసిన బిడ్డలు ఊరుకు 10 శవాలు వచ్చినాయిరా. ఒక్కొక్క ₹1 ఇవ్వకపోతుంది కదరా, ఒక్కోడు అసెంబ్లీలో మాట్లాడకపోతుంది కదరా. దొరలను ఎన్నుకుంటే, దొంగలను ఎన్నుకుంటే జరిగే పరిణామం. మీ ఆశీర్వాదంతో తెలంగాణ అసెంబ్లీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తే, గల్పు కార్మికుల కన్నీళ్లు అసెంబ్లీలో మాట్లాడితే, ఈరోజు సచ్చిన ప్రతి బిడ్డ, పేద బిడ్డకు అశ్వులు వాసిన ఎడారిలలో చనిపోయిన గల్పు బిడ్డలకు ఈరోజు ₹5 లక్షల ఇప్పిస్తారు. ₹5 లక్షల. వాళ్ళ పిల్లలకు 10% సీట్లు. కాబట్టి ఏమి ఓట్లు వేయంగానే మరిచిపోయి గద్దెలెక్కి ఈరోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేకపోతే కుద్వాన్పూర్ హాస్టల్ కావచ్చు, లేకపోతే దేగం టు రోడ్లు కావచ్చు, కాలూరు టు కల్లెడ రోడ్ కావచ్చు, గుత్పెట్టు ఆలు రోడ్ కావచ్చు, తొండకూరు టు నూతిపేట రోడ్ కావచ్చు. ఏడు తెచ్చిండు అడుగునరా. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెచ్చిండు అడిగినరా. ఒక్కడన్నా చూడగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను, ఒక్కడన్నా తెచ్చిండేమని. మీరు వచ్చిన ఆయుసు, మీరు వచ్చిన ఆశీస్సులు తెలంగాణ అసెంబ్లీ అడుగుతున్నా. పేదోడికి ఏం కావాలా? విద్య కావాలా, వైద్యం కావాలా, ఉపాధి కావాలా. సుమారు 100 మంది బిడ్డల్ని జైలు పంపిన ఎమ్మెల్యే కానీ అడగండి రా. పోయిన 100 మందిని ఒక్కొక్కడు నెలకు 1,50,000 జీతం పంపిస్తున్నారు రా ఒక్కొక్కడు. కాబట్టి చెప్తున్నా, ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఎవరి గురించో పుట్టలేదు. ఫామ్ హౌస్ల వన్నోడు గురించి, గాంధీల గురించి ఈ పార్టీ పుట్టలేదు. ఇది ధర్మం గురించి పుట్టింది, ఇది హిందువుల గురించి పుట్టింది, ఇది దేశం గురించి పుట్టింది, ఇది అభివృద్ధి గురించి పెట్టింది. ఇది ఒక్కరు చెప్పండి రా. సన్న బియ్యం ఇచ్చినమంటారు కదా సన్నాసులారా. సన్న బియ్యం ఇచ్చిన అంటున్నారు కదరా నా సన్నాసి నా కొడుకులారా.
5 కిలోలు మోడీ ఇస్తున్నాడమ్మా. ఒక్క నచ్చి చెప్పండి రా, ఇప్పుడు ఒక్క నచ్చని చెప్పండి. 1 కిలో ఇచ్చి మొత్తం సన్న బియ్యం ఇచ్చినమాట అర్రా మీరు. ఇక అదేదో ఉచిత బస్సు పెట్టారు, దాంట్లో టైర్ లేదు, సీటు లేదు, మొత్తానికి మొత్తం డీజిల్ లేదు. ఆ బస్సులల్లా అరే తులం బంగారం ఇవ్వకపోయింది. ఆ బస్సులల్లా మంగళసూత్రాలు కొట్టేస్తున్నాడు. మళ్ళీ మీరు ఇట్లాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా రోడ్డు కోడి చేసుకోండి. రాను 1,50,000 బంగారం అయింది అంటే ఆ బస్సులలో పోయేటప్పుడు 10 రూపాయలకు ఆశపడి నడుచుకుంటూ పోయి ఈసపెల్లికి బస్సు ఎక్కిండ్రనుకో 3 లక్షలు వచ్చాను స్వామి శరణం. అంటే ఆ 10 రూపాయలు ఫ్రీ వచ్చినాయి కానీ మెడలు మర్చిపోయినరు, అన్ని మర్చిపోయారు. నిన్నగాక మొన్న మానికి బండారమ్మ భర్త లేడు, 33 గ్రాముల బంగారం పోతే బస్ స్టాండ్లలో కెమెరా లేదు, పోలీస్ స్టేషన్లలో కేసు లేదు. ఎందుకురా? కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం, తోపిడి ప్రభుత్వం, కెమెరాలు కొనలేని, ఆడవాళ్లకు భద్రత లేని మీ బతుకులు. అమ్మ ఎందుకురా మీ బతుకులు? ఆడబిడ్డలకు బస్ స్టాండ్ల కెమెరాలు పెట్టిన నా కొడుకున్నారా? 10 రూపాయల టికెట్కు 3 లక్షల బంగారం కొట్టేస్తారు. ఆ దొంగలు కూడా కాదు, కాంగ్రెస్ దొంగలు కొడుకులు అప్పటి చేతులు కొట్టేటోళ్ళు. ఇప్పటి వరకు 5,000 మంది బిడ్డల కళ్యాణ లక్ష్మి పంచాను, షాదీ ముబారక్ పంచాను. ఒక్కొక్కళ్ళకు 1 తులం అయితే 50 కిలోల బంగారం రావాలి మనకి ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, లపంగ మాటలు చెప్పి గద్దె నెక్కి ఆర్మూరుకు రావా 2 ఏళ్ల నుంచి. ఇక్కడ నీకు దమ్ముంటే నువ్వు ఒకవేళ కొడంగల్ బిడ్డవే అయితే, నల్లమల పిల్లివే అయితే 50 తులాల బంగారం పట్లక ఆర్మూరు రారా నువ్వు చూద్దాం. 50 తులాల బంగారం పట్లక ఆర్మూరు రారా నువ్వు. చెప్పినవి ఎందుకు? ఆడబిడ్డలను మోసం చేసేవెందుకు? ఈ నెల మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు, మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు. ఇచ్చిండ ఒక్కళ్ళకన్నా? అడుగుండ్రి కాంగ్రెస్ అని చెప్పు వట్టి కొట్టుర్రి కొడుకులారా. 4,000 పెన్షన్ పెంచి 2,500 ఇచ్చి. ఇంకా ప్రియాంక అమ్మ మా దేశం కాదు, మా ధర్మం కాదు, అడుగడుగున విషం నింపుకున్న విషకన్య, అడుగడుగున విషం నింపుకున్న విషకన్య 26 మందిని కశ్మీరులో తుపాకులతోని హిందువులని భార్యల ముంగాట భర్తలని కాల్చిన నా కొడుకులకు మద్దతిస్తుంది ప్రియాంకమ్మ. ఏమడగలేదాడు? నువ్వు బీజేపీ అడగలేదు, కాంగ్రెస్ అడగలేదు, నువ్వు మున్నూరు కాపు అడగలేదు, రెడ్డి వాని అడగలేదు, దళితుడు వాని అడగలేదు, కుమ్మరులను అడగలేదు. ఒకటి మంగళ సూత్రం ఉంటే ఆ నా కొడుకులు బుల్లెట్లతో కాల్చారు 26 మందిని. ధర్మం ఒక్కటే మనని కాపాడుతుంది. ఈ ధర్మం లేని రోజు, ఈ దేశం లేని రోజు మీ బిడ్డలు ఎక్కడ పోయి బతుకుతారు? మేముంటాం, కొన్ని రోజులు బతాం. మీ బిడ్డలు ఎప్పుడైతే మన అమ్మమ్మలు బతుకమ్మలు ఆడించారో ఆ నిజాము, ఈ కొడుకులు కాంగ్రెస్ కొడుకులు కూడా మన బిడ్డలని బట్టలిప్పి బతుకమ్మలు ఆడిపిస్తారు. ఈ కొడుకులు ఏమైతుంది? ఎలక్షన్ కన్నా 1 రోజు ముందు ఆగండి. అడిగితే తీసుకోండి, ఎంత తీసుకోండి. కానీ ఎప్పుడైతే పోలింగ్ బూత్ ఈరోజు ఇక్కడ, ఆ రోజు ఎలక్షన్ రోజు నేను మాట ఇచ్చిన, అక్కడ మూల మీద మీటింగ్లు ఉన్నప్పుడు నేను రాగానే బక్కూరుగుట్టలో శ్మశాన వాటిక కడతాయి పోయి చూడండి. బక్కూరుగుట్టలో శ్మశానం గట్టిన మాట ఇచ్చినంటే ఆ మాట మీద నిలబడతాను నేను. ఒకటి చెప్తున్నానమ్మా, మనం బతకాల, మన బిడ్డలు బతకాల, మన గుళ్ళు ఉండాలి. ఎట్లయితే తుర్కోళ్ళు ఒక్కటి ఉంటున్నారు, ముస్లిమ్స్ ఎంత మంచిగా ఉంటారు, కడుపు నిండగా అనుకుంటారు. ఏం బ్రో ఏం పట్టింది మనకు? ఓడి చెప్పిండు ఒక్కళ్ళిద్దరిని కనుకోమని, ఓడి చెప్పిండు మిమ్మల్ని ఇద్దరు కనమని. ఒక లింగడు ఆడి ఇంట్లోకి వెళ్ళాడు, అడిపోతాడు ఇడిపోతాడు. ఇట్లా చెప్తే మిమ్మల్ని ఓడు చూడాలా? వాళ్ళు చూడు ముస్లింలు 10 మందిని కడుపు నిండగా అనుకుంటున్నారు. ఆడొక్క మొన్న మౌలిని అడుగుతా అంటాడు, ఎంతమంది పిల్లల్ని కంటే 19 మంది మాషా అల్లా అంటున్నారు.
ఎందుకు అంటున్నారా 19 మంది మమ్మల్ని చంపతందుక చెప్పండి. 19 మందిని కనతందుకు ఆడది ఎన్ని పురిటి నొప్పులు పడాలా? ఆడది ఎన్ని పురిటి నొప్పులు పడాలా? సొంత భార్య మీద, కన్న తల్లి మీద, కన్న బిడ్డ మీద కనికరం లేని జాతి మమ్మల్ని చంపతందుకు అంటున్నారా? మీరు పిల్లల్ని మమ్మల్ని చంపతందుకు అంటున్నారు. వాళ్ళు ఆపే వరకు మనం ఆపద్దు. పేదోడికి లేనోడికి పిల్లలే ఆస్తి, లేనోడికి పిల్లలే ఆస్తి. కాబట్టి నేను చెప్తున్నామ్మా, చూస్తున్నారు ఆడ చిరాయిత్ నగర్ ఉన్నోడు ఈడ హుస్నాబాద్ దాకా వచ్చిండు. పెరికీటి పెట్రోల్ బంక్ కాడ పొట్టు పెట్టుకున్న ఆడోళ్ళు పోయేటట్లేరు. ఆడు 6 సీట్లకు అయిండు, రేపు 16 సీట్లు అయితే మన పరిస్థితులు ఏంటి? ఆడు ఎట్లయితే ధర్మం కోట ఎత్తున్నాడో మనం ఎందుకు ధర్మం కోట వేయద్దు? వాడు ఎట్లయితే ఆడి గుర్తు ఆడి ధర్మం తప్ప ఇంకోటి పడుతుందో మనం ఎందుకు వేసుకోకూడదు? మనం ఎవడు ఏడుస్తాడు మీ గురించి? ఎవడు కొట్లాడతాడు మీ గురించి? 23 గుళ్ళు ఉన్నాయి, 23 గుళ్ళు ఉంటాయి. ఏ నా కొడుకేడలేదు. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో చూడండి, చదువుకున్న బిడ్డలు యూట్యూబ్లో చూడండి, ఇప్పుడే కొట్టుండ్రి. 25 ఏళ్ళ దీప్ చంద్ని, 25 ఏళ్ళ బిడ్డ ఏం తప్పు చేయలేదు. వేల మంది ఒక్కడిని వేసి నేను తప్పు చేయలేదు, నన్ను బతకనివ్వండి, నేను 2 చిన్న బిడ్డలు ఉన్నారు, కన్న తల్లి ఉన్నది, వాళ్ళని సాక్కోవాలంటే ఆ నా కొడుకులు 2000 మంది ఒక్క బిడ్డని తొక్కి తొక్కి కొట్టి కొట్టి బతికుండంగా చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పెట్రోల్ బతికుండంగా. ఇది అబద్ధమైతే చెప్పురా నా కొడుకులారా. ఓడైతే సెక్యులర్ నా కొడుకులారా చెప్పండి రా. ఏ ఒక్క నా కొడుకు ఏడరా? హిందువులు చచ్చిపోతే ఆ బిడ్డ చేసిన తప్పల్లా ఒకే ఒక్కటి హిందువుగా పుట్టడం. ఆడు ప్రపంచంలో ఏ జాతిలో పుట్టినా బతుకుతుండే, హిందువుగా పుట్టడమే నేరం. రేపు మీ బిడ్డలకు, మా బిడ్డలకు, భవిష్యత్ తరాల బిడ్డలకు బంగ్లాదేశ్ లాగా చెట్లకు కట్టేసి మన బిడ్డను తగలబెట్టదంటే ఒక్కటి ప్రపంచంలో మన గురించి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే. హిందువులు ఏడిస్తే మేము ఏడుస్తాం, హిందువుల కష్టం వస్తే మేము కన్నీళ్లు పెడతాం, హిందువుల గుళ్ళు ఉడితే రక్తం మరుగుతుంది మాకు. ఒక్క నా కొడుకు గుడి కట్టినవరా రేవంత్ రెడ్డి? ఏం కట్టినవరా నువ్వు? ధర్మం లేని రోజు, దేశం లేని రోజు ఎటు పోతారు మీ బిడ్డలు? ఎడబడతారు. ముస్లింలకు 57 దేశాలున్నాయి, క్రిస్టియన్లకు 150 దేశాలున్నాయి. ఉన్నది ఒకే ఒక్క దేశం, భారతదేశం. ఉన్నది ఒకటే దేశం. ఎటు పోయి బతుకుదాం? ఎవడు రమ్మంటాడు మిమ్మల్ని? ఎవడు కాపాడుకుంటాడు మిమ్మల్ని? కడుపు నిండా కన్న తండ్రిలాగా ఈరోజు నరేంద్ర మోడీ మనని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. జై శ్రీరామ్. కాబట్టి రాజకీయాలమ్మా ఈరోజు అభివృద్ధి అవుతున్నాయంటే వైకుంఠ ధామాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు, ఇది మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. ఈరోజు మహిళలకు గ్యాస్ కనెక్షన్లు కానీ పేరు ఆడి చెప్పుకుంటాడు. ఒకటి మాత్రం చెప్తున్నాం, రాజకీయాలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. దుమ్ము దులుపుతాడు, ప్రతి ఒక్కడు వస్తాడు, అందరు మిటికిలకు ఉండ్రి. ఇలా మళ్ళీ రేపు ఆడు వెళ్తాడు పాండుగాడు కూడా ఉండ్రి, ఆడు రంగా ఉన్నాడు, రంగగాడు కూడా ఉండ్రి. కానీ మిమ్మల్ని కాపాడి, మీ బిడ్డలని కాపాడి, మీ ధర్మాన్ని కాపాడి,
మీ దేశాన్ని కాపాడే పార్టీ. అది ఒకటే ఒక గుర్తు, కమలం. ఆ కమలం ఒక్కటే మీ భవిష్యత్తు, ఆ కమలం ఒక్కటే మీ బిడ్డల రాత. ఏ రోజు నువ్వు ఈ రోజు కక్కుర్తి పడుతున్నావో రేపు నీ బిడ్డల్ని నాడి వీధులలో చంపుతారు ఈ కొడుకులు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ అన్నావు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. ఇప్పుడు అనరా ఆర్మూర్కి వచ్చి చెప్పురా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ముస్లింల పార్టీ, మరి హిందువుల పార్టీ ఏంటో చూడాలా మీరు? హిందువులు వాళ్ళు చెప్తున్నారు మనము ఈ దేశంగానో ఈ ధర్మంగా అంటాడు. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే మీకు ఓటే, లేకపోతే పెన్షన్లు ఇయ్యారు. అడుగు ఓటేసి వచ్చినప్పుడు 4000 పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎత్తమని చెప్పండి, తులం బంగారం ఎత్తమని చెప్పండి, లేదా 2500 ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి ఇస్తామని చెప్పండి. ఇక ప్రియాంక గాంధీ డూప్లికేట్ గాంధీ, హిందువుల మీద పగ పెంచుకున్న గాంధీ, కామారెడ్డికి వచ్చి ఏం చెప్పినావు ప్రియాంక అమ్మా? ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తున్నావు అన్నావు కదా, ఉన్నారా పిల్లలు కొనిచ్చినరా స్కూటీ? చెప్పునరా, కాంగ్రెస్ ఆడ తయారు చేస్తున్నారా? ఆవులు తయారు చేస్తున్నారా? ఇటలీలో తయారు చేస్తున్నారా? మీరు దొంగ మాటలు, లంగ మాటలు, అబద్ధాల కోర్లు ఈరోజు గద్దెనెక్కి దొరికినోడు దొరికినట్లు తోసుకుంటా ఈరోజు దక్షిణ తెలంగాణకు రోజు కోట్ల కొద్ది రూపాయలు సోనియా గాంధీకి పంపడం, కోట్ల కొద్ది. ఎవడప్ప సొమ్మురా? మా ఆరుమూరు ప్రజల సొమ్ము, మా తెలంగాణ ప్రజల సొమ్ము, మేము ట్యాక్సులు కట్టిన సొమ్ముని ఢిల్లీ కుటుంబానికి ఎందుకు పంపిస్తారు? ఒక్కటి చెప్తున్నానమ్మా, మీరు నిజంగా కూడా ఈరోజు దేశంలో ఏదన్నా 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఒక్క ముఖ్యమంత్రి అన్న అవినీతి చేసిండో చూడండి. చదువుకున్న పిల్లలు మీరు చెప్పండి అమ్మ, యూట్యూబ్లు చూపియండి మీ తల్లులకు, అమ్మ మేము బతకాల ఈ దేశంలో. ఒక్క అమ్మాయిని 100 మంది మానవంగా చేస్తారు. ఏం చేసింది బిడ్డలు? బంగ్లాదేశ్లో బలవంతంగా విడిపోయిన హిందూ బిడ్డలని ఏం చేసినామరా? పాపం, బొట్టు పెట్టుకుంటే పాపం. కాబట్టి చెప్తున్నా, ధర్మం ఒక్కటే. ఇంకా ఆరుమూరు మున్సిపాలిటీ చెప్తున్నా, ఈరోజు ఆరుమూరు మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చెందుతున్నది ఒక్కడి చెప్పండి అనరా. 650 కోట్లు తెచ్చిన ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పనరా మీరు? ఒక్క 650 కోట్లు తెచ్చింది. ఈరోజు సుమారు 65 కోట్లు పెట్టి ఆరుమూరులో రోడ్లు. ఏం కావాలమ్మా? కౌన్సిలర్ ఏం చేస్తాడు? రోడ్లు, గటేర్లు, నీళ్లు, స్ట్రీట్ లైట్లు. ఇంకా ఈ మధ్యన ఇదొకటి వచ్చింది, కోతులు. కోతులు కూడా వంపనోడు ఈడు ప్రభుత్వమా? ఈడు ఏంది? వీళ్ళని ఏమంటారు? మీ బతుకులు ఏడా? మీరు కోతులను కూడా ఊర్లకి వెళ్ళి కొట్టను ఎండికి గెలిచిర్రా మీరు దొంగ మాటలు మాట్లాడి? కట్టే చెప్తున్నాను, ఆరుమూరులో ఒక్కసారి చూడండమ్మా. నేను వచ్చిన తర్వాత ఒక్క ఆడబిడ్డ మీద ఎవరైనా చేయబడ్డది? ఒక్క ఆడబిడ్డ మీద చేయబడ్డది రాగానే చెప్పాను. ఆరుమూరు లోపల కొడుకులారా, ఒక్క ఆడబిడ్డ మీద చేదు అడ్డ మీ కళ్ళు చేతులు పీకి పడేస్తా కొడుకులారా. ఒక్క నా కొడుకు ఈరోజు ఆరుమూరులో లేడు. చూడండి, కన్న పడతారేమో చూడండి. చెప్పండి, ఏ ఎమ్మెల్యే రాత్రి 12 గంటల బస్ స్టాండ్కి పోయిండు? చూపిరా మీరు. ఒకే ఒక్కన్ని రాత్రి 12 గంటలకు బస్ స్టాండ్లకు పోతున్నా, ఒకే ఒక్కన్ని ఆరుమూరు ప్రభుత్వాలు పోతున్నా డెలివరీ అయిన అమ్మాయిలకు ఏం పెడుతున్నారు, ఏం అందరిస్తున్నారు? రాత్రి 12 పోతే కొడుకులు, గాడిది కొడుకుల ఆడోళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చున్నారు. రాత్రి 12 గంటలకు మంగళ సూత్రాలు కొట్టేద్దామా, మానాలు కొట్టేద్దామా అని చెప్పిన కొడుకులారా, నేను ఆరుమూరులున్నంత వరకు ఆడబిడ్డల వైపు చూస్తే మీకు మాత్రం మంగళగిరి మాన్యాలని చెప్పిన ఆ మాట మీద ఏ ఆడబిడ్డని చెప్పాను? ఒక్క నా కొడుకు ఆడబిడ్డ నుంచి ఈరోజు ఆరుమూరులు ఉంచాం. కాబట్టి రక్షణ. హలో, ఈ మున్సిపాలిటీ అదే
గడ్డేర్లు కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. గడ్డేర్లు కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ చేస్తున్నాం. లాస్ట్కు బతకాలి. ఒకరికొకరికి అవుదాం, ఒకరికొకరు కష్టాలు పంచుకుందాం. హిందూ జాతి ఉన్నన్నొద్దులే, మనకు అందరు ఉంటారు, లేకపోతే ఎవ్వరు ఉండరు మన తోడు. ఒక్కడే చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకు, వచ్చినోడిని అడగండి, ఈడి పని అయిపోయింది. ఆడాడు ఏం పని, ఏం పార్టీ వీడు పాండుగాడు టిఆర్ఎస్. అది గలీలో లేదు, ఢిల్లీలో వచ్చేది లేదు. కవితక్క తెలుసా మీకు? మా కవితక్క మొన్న చెప్పింది తండ్రిని, ఎంపీకి కట్టలు కట్టినవారు అయ్యా అని. సంత బిడ్డకే న్యాయం చేయనోడు ఈడు మన పాండుగారి గురించి చెప్పింది. నన్ను ఓడగొట్టిండు, కాళ్ళు మొక్కి కాళ్ళు ఉంగరాలు గుంజిండు అని చెప్పింది. మీరు కావాలంటే వీడియోలు చూడండి. కవితక్క నువ్వు అవురా? కవితక్క నున్నొద్దులు కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగరాలు గుంజినవరా నువ్వు? దొరల బానిసవు నువ్వు, ప్రజల బానిస నేను. ఆరుమూరు క్షేమంగా ఉండాలా, ఆరుమూరు సురక్షితంగా ఉండాలా, ఆరుమూరులో అందరూ ఎవరి స్వాతంత్రంగా వారు బతకాలి. కాబట్టి దయచేసి ఈ నలుగురు అభ్యర్థులు ఆకుల లత, ఇంకా శివప్రసాద్, త్యాగ ఉదయ్, పింజ వినోద్, మీ ఇళ్ళకు ఒక్కసారి ఓటేసి కల్పించండి. మీకు సేవ చేస్తారు, మీ సేవకులు ఉంటారు. ఒక్కటి మాత్రం మీకు కష్టం. 30వ వార్డుల పింజ వినోద్, ఈ బిడ్డను కూడా వీళ్ళందరూ ధర్మం గురించి వచ్చిండ్రు, ఈ అభివృద్ధి గురించి వచ్చిండ్రు, ఈ ఆర్మూరు గురించి వచ్చిండ్రు. ఈ ఏదైతే 30వ వార్డు ఉన్నదో ఆ గుట్ట మీదకి వచ్చే నీళ్ళని డ్రైనేజీ కట్టిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏప్రిల్ కాగానే డ్రైనేజీ పనులు మొదలుపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. కమలంలో ఒక్కసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. పొద్దుగల్లా రాత్రి ఏమి ఇచ్చిండ్రో తీసుకోండి, ఏం అభ్యంతరం లేదు. ఆడిస్తాడు ఈడిస్తాడు ఓడించినా తీసుకోండి, ఏం తప్పులేదు. ఏమైతే ఆడిస్తాడు, ఇల్లు అమ్ముడు పోయేది లేదు, మన ఇల్లు నిండేది లేదు. ఏదో అయితే చాయ్ పానీ బిస్కెట్, ఆడి ఇల్లే మన అమ్ముడు పోయేడుతున్నదా? మనకేమన్నా 500 ఇస్తే మనం ఏమైనా బతికేది ఉందా? ఏదో అడిస్తాడు, ఇవ్వకపోతే మన మీద పగబడతాడు. 30వ వార్డులో కూడా చెప్తున్నానమ్మా, బోర్లు కావచ్చు, మిగతా అన్ని సమస్యలు శాంక్షన్ అయిపోయినాయి. కొద్దిగా వెనుక ముందు ఒకటి తర్వాత ఒకటి అవుతుంది. అన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి, నల్లలు శాంక్షన్ అయిపోయినాయి. 30 ఏళ్ళ వరకు ఆరుమూరుకు నీటి ప్రాబ్లం రాకుండా 8 ట్యాంకులు 43 కోట్లతో కట్టిస్తున్నామ్మా. మీ దగ్గర కూడా ఈ దోపిఘాట్ మూల మీద ట్యాంక్ వస్తున్నది, నల్ల లింపుండ్రి, తీయటి కొబ్బరి నీళ్ళగా నీళ్ళు తాగుండ్రి. ఒకటే చెప్తున్నాను, ఒకటే మోసపోయి గోసపోకుండా ఎలక్షన్ రోజు అటు ఇటు ఆగండి. వార్డు 11వ వార్డు 12వ వార్డులో మొన్ననే 50 లక్షలతో శాంక్షన్ చేయించిన, అది రేపు ఎల్లుండో మీ కళ్ళ ముంగట మీ ఇంటి ముంగట రోడ్ వేయించే బాధ్యత నాది. 50 లక్షలు శాంక్షన్ చేయించిన ఆ రోడ్డుకు. ఈ 11వ నెంబర్ వార్డు మిషన్ భగీరథ లైన్ ఏదైతే లేదో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తీసుకొచ్చి మీకు నీళ్ళ కనెక్షన్. ఓడు ఏమైనా నాదే సంతకం. కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా కొబ్బరికాయ కొట్టేది నేనే, గుమ్మడికాయ కొట్టేది నేనే. కాదు అంటే అంగడి బజార్ కాడున్న శిలపలకను చూడండి. మీ బిడ్డ, మీరు ఆశీర్వదించిన బిడ్డ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అని మీరిచ్చిన బిర్రు కళ్ళ నిన్న ఎవడెన్ని చెప్పినా అది నేను చేసిన ఘనత, మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన ఊపిరి. కాబట్టి ఒక్కసారి చెప్తున్నానమ్మా, ఒకసారి బీజేపీని గెలిపియండి, కమలాన్ని గెలిపియండి. ఎట్లయితే నేను అవినీతి రహితంగానో మీకు కడుపులో వస్తే ఏడుస్తాడు,
మీ కన్నీళ్లు దుడుస్తోడు, మీకేదైనా సమస్య వస్తే దావకాలకు దోలుకుపోయేటోడు, మీకేదైనా బాధ అయితే దగ్గరుండి సంధాంచేటోడు, మీకేదైనా ప్రభుత్వ స్కీమ్ రాకపోతే దగ్గరుండి ఏపించేటోడు. మీరు ఇలా చూడండి అమ్మా, ఈ కమలం పుట్టిందే మన గురించి. ఈ కమలం ఒక్కసారి నన్ను ఎట్లా నా కోట్లేసి గెలిపించారో, ధర్మపురి అరవింద్కి ఎట్లా ఓట్లేసి గెలిపించారో, నరేంద్ర మోడీకి ఎట్లా గెలిపించారో, ఈ బిడ్డలని నరేంద్ర మోడీ బిడ్డలను కూడా గెలిపిస్తారని మిమ్మల్ని మనసు మీ పాదాలకు దండం పెట్టి అడుగుతున్నా. నాకేం లేదు, రూపాయి తినేది లేదు, ఓడి తినేది లేదు. ఎంత పెద్దోడు వచ్చినా పేదోళ్ళ గురించి అడుగుతున్నా. కాబట్టి ఈరోజు ఇళ్ల స్థలాలు లేని వల్ల కూడా త్వరలోనే అక్కడ చూస్తున్నాం 10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వాన్ని అడిగాం, ఒక 100 గజాల గాడికి ఏం మూల్యం పోతుందిరా, కోకపెట్ల కోట్లు అమ్ముకుంటున్నారు. పేద బిడ్డలు గుడిసెలలో ఉంటున్నారంటే త్వరలోనే 10 ఎకరాల ప్లాట్లు పెట్టి సుమారు 1000-2000 మందికి స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కాదు అంటే అసెంబ్లీలో చూడండి ఏం అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, దాంట్లో మళ్ళీ స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా కొండబోతారు కొడుకులారా, కొడంగల్ కోమన్ పెళ్ళోడు ఎట్లా కొండబోతారు ఇక్కడ కట్టిపించే బాధ్యత నేను తీసుకుంటాను మీ ఆశీర్వాదం వల్ల. కాబట్టి ఈరోజు అబద్ధాల మోసగాళ్ళని మళ్ళీ నమ్మకండి. ఒక ప్రతిపక్షంలో ఉంటేనే సుమారు 700 కోట్లు తీసుకొచ్చిన దేవుడు ఆశీస్సుల వల్ల రాబోయే ఎన్నికలల్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ మొత్తం 6 నియోజకవర్గాన్ని ఏ సమస్య లేకుండా తీర్చే బాధ్యత నేను. ఒక్కసారి అసెంబ్లీ లోపల నేను ఏం మాట్లాడుతున్నానండి, ఏం కన్నీరు పెడుతున్నాడు కండి, ఎవడి గురించి మాట్లాడుతున్నా, కడుపు ఎండినోడి గురించి మాట్లాడుతున్నా, కన్నీరు గురించి మాట్లాడుతున్నా, పేదల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి దయచేసి నాలాగనే ఈ బిడ్డలకు మీ అమూల్యమైన ఓటేసి వీళ్ళని గెలిపిస్తారని ఒక్క మాట చెప్తున్నామా. ఏ రోజు చివరగా పొద్దుగల ఆ రోజు ఎట్లయితే స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్తారు, గుడిలో పూజకి వెళ్తారు. పోలింగ్ బూత్ కూడా లక్షల మంది చచ్చిపోతే వచ్చిన పోలింగ్ బూత్ మీరు బతికున్నారని చెప్పడానికి నిర్మించమే ఓటు. ఆ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనమందరం బతకాలంటే పవిత్రమైన ఎట్లయితే శివుడు గుడిలోకి వెళ్ళి శివలింగం మీద పాలు పోస్తారో అట్లా పోలింగ్ బూతుల మన ప్రాణం, మన భవిష్యత్తు నరేంద్ర మోడీ గుర్తు, బీజేపీ గుర్తు, కమలం గుర్తుకు పువ్వు గుర్తు కోటేసి ఈ బిడ్డలను గెలిపించి అవినీతి లేని ఆర్మీని తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ మళ్ళీ మీ ప్రతి ఒక్కరికి నాకున్నతమైన స్నానం ఇచ్చి నాకింత గౌరవం ఇచ్చిన మీ పాదాలకు మళ్ళొక్కసారి నమస్తే పెడుతూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి